మనకి మహిమ కలుగును గాక అండి. అయితే ఒక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జూన్ మంత్ అంటే జూలై కాకుండా అంతకుముందు మంత్ చాలా అంటే చాలా కష్టంగా, ఇట్స్ వెరీ టఫ్, చాలా కష్టంగా జరిగింది. వెళ్తుంది ఒక్కొక్క రోజు ఏదో ఒక ఛాలెంజ్ అట్లా వెళ్తూ ఉంది. అయితే జూన్ అయిపోయిన తర్వాత జూలై స్టార్టింగ్ అయినప్పుడు నేను నా భర్త కలిసి జూలై 1న ప్రేయర్ చేసుకున్నాం. దిస్ మంత్ వుడ్ బి ఏ మంత్ ఆఫ్ బ్లెస్సింగ్ అని. దేవుడు ఈ జూలై మాసాన్ని ఒక ఆశీర్వాదకరమైన నెలగా మాకు మార్చబోతున్నాడని మేము ప్రార్థన చేసుకున్నాం. అది అట్లా వెళ్తూ ఉంది, ప్రార్థన చేసుకున్నాం, కానీ ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మంచిగా స్తుతిస్తాం, కానీ కొన్ని ఛాలెంజెస్ గుండా, కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు స్తుతించలేం. చాలా కష్టం. మనం మనసులో ఎంత అనుకున్నా అది ఒక్కొక్క రోజు వెళ్ళడం అనేది చాలా కష్టం. అయినా సరే లేదు, దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు, దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడని మేము ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. అయితే జూలై 3rd వీక్లో రోజు ప్రార్థన చేస్తున్నాం, కానీ ఒకరోజు నాకు ఇంకా ప్రార్థన చేయడానికి మాటలు కూడా లేవు. అసలు ఏం అడగాలో కూడా తెలియట్లా. ప్రతిదీ అడిగేసిన అంతా అయిపోయింది. ఒకరోజు అట్లా కామ్గా కూర్చొని, దేవుడా నేను ఇక్కడ వింటున్నా, నువ్వు నాతో మాట్లాడు. ఇప్పుడు దాకా నేను చెప్పాను నాకేం కావాలి, ఏం జరగాలి, ఎట్లా జరగాలని నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడి నేనేం చేయాలో అని కామ్గా కూర్చున్నానండి. దాదాపు ఒక 1-2 అవర్స్ కామ్గా కూర్చున్నా. ఏం మాటలు, నిశ్శబ్దం, ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. దేవుడు నాకు హబకుక్కు గ్రంథాన్ని జ్ఞాపకం చేశాడు. అది చదవమని నాకు ప్రేరేపణ వస్తుంది. నేను ఆ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నా. హబకుక్కు కూడా సేమ్ నా సిచ్యువేషన్ లాగే, చాలా క్వశ్చన్స్, కన్ఫ్యూజన్, ఏం చేయాలో తన పరిస్థితుల్లో హబకుక్కు వెళ్తూ ఉంటాడు. అట్లా దేవుడు లాస్ట్కి వచ్చేసరికి దేవుడు హబకుక్కుతో ఒక మాట చెప్తాడు, ఏమంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని చెప్తాడు. ఓకే, నేను ఆ మాటను గట్టిగా పట్టుకున్నాను. హబకుక్కు లాస్ట్కి ఒక మాట చెప్తాడు దేవునికి, ఏంటంటే నాకు ఏమి లేకపోయినాను, గొర్రెలు లేకపోయినాను, పశువులు లేకపోయినాను, సంపద లేకపోయినాను, ఏమి లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించదను, ఆయనే నాకు బలము అని ఒక మాట చెప్తాడు. ఆ మాట నేను గట్టిగా పట్టుకున్నాను, దేవుడే నాకు బలము అని. అదే వీక్ డివోషనల్ మెసేజ్లో స్మైలీ అక్క కూడా అదే వాక్యం చెప్పారు. అదే రోజు ఈవినింగ్ ఇంగ్లీష్ వర్షిప్లో ఇంకో మాట చెప్పారు, ఏంటంటే దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని. సో నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఇంకా దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమించిన వారికి సమస్తము ఆయనే సమకూరుస్తానని దేవుని వాగ్దానంలో ఉంది కాబట్టి నేను 2 వాక్యాలను గట్టిగా పట్టుకున్నాను. 3rd వీక్లో అది జరిగింది. 4th వీక్లో దేవుడు నాకు ఒక మంచి జాబ్ని దయచేశాడండి. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్తూ ఉంది, ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నాను, ఏది సెట్ అవ్వట్లేదు. మనకి సండే వీక్ ఆఫ్ కావాలి, కానీ ఏది సెట్ అవ్వట్లా. కానీ దేవుడు చిత్తం అయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నమ్మాము. ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు 4th వీక్లో నాకు జాబ్ని దయచేశాడు. రేపు మండే నుంచి నేను రిపోర్ట్ చేయాలి జాబ్కి. దేవుడు నేను అనుకున్న దానికన్నా మంచి ప్యాకేజ్ని నేను ఇంతే అడిగా, దేవుడా నాకు 10 రూపాయలు ఇవ్వు చాలని నేను అడిగాను. కానీ దేవుడు నన్ను 100 రూపాయలతో ఆశీర్వదించాడు. దేవుడు గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించాడు. ఈ ఆగస్టు నెలలో కూడా ఇంకా వెళ్తూ ఉన్నాయి, కానీ దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వారికి అవేవి తగినవి కాదండి. దేవుడు వాళ్ళకి బలాన్ని దయచేస్తాడు. ఇంకో మాట కూడా చెప్పారు, ఏంటంటే సాధారణంగా మనుషుకు కలిగిన శ్రమ తప్ప మీకు ఎక్కువ ఏమి రాలేదు. సాధారణంగా అందరికి వచ్చే శ్రమే మీకు వచ్చింది, కానీ ఆ శ్రమ నుంచి బయటపడడానికి దేవుడు మార్గంను కూడా తెలియజేస్తాడని ఇంకో వాక్యం తెలియజేశారు. చెప్తున్న వాక్యాలను బట్టి, డివోషనల్ మెసేజ్ని బట్టి, ఇక్కడ వర్షిప్ని బట్టి దేవుడు ఏదో ఒక విధంగా మాతో మాట్లాడుతున్నాడు. వాటిని బట్టి మేము బలపడుతున్నాము. వాటిని విని వదిలేయడం కాకుండా వాటిని జీవితంలో మనము ఆచరించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అది నేను ఎంతో దగ్గరుండి మరీ చూశాను, అనుభవిస్తున్నాను ఇప్పుడు. కాబట్టి వాక్యాలు, అక్క చెప్పే డివోషనల్ మెసేజెస్ ఇవన్నీ కూడా ధ్యానించండి. ఇది నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను. ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు గొప్ప బలాన్ని దయచేస్తాడు. అసలు ఇది అవ్వదు అనుకున్నవి దేవుడు గొప్ప రీతిగా జరిగిస్తాడు. మొన్న నిన్న ఆగస్ట్ 1 స్టార్ట్ అయింది కదండి. నిన్న ఆగస్ట్ 1 కూడా మళ్ళీ మేమిద్దరం ఒకటి డిక్లేర్ చేసామన్నమాట. దిస్ మంత్ వుడ్ బి ఏ డెలివరెన్స్. దేవుడు గొప్ప ఈ బంధకాలన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు అనేది మేము డిక్లేర్ చేశాము. వాక్యాలను బట్టి మేము ఎంతో బలపడుతున్నాము. ఈ వర్షిప్ని బట్టి, ఈ ఫెలోషిప్ని బట్టి దేవుడు ఎంతో మమ్మల్ని బలపరుస్తున్నాడు. అందుని బట్టి అన్నకి, అక్కకి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.